ఏపీ తెలంగాణలో నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం బరిలో నిలిచే అసలు అభ్యర్థుల వివరాలను ఈసీ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 2705 నామినేషన్లకు ఈసీ ఆమోదం తెలియజేసింది. ఇదిలా ఉంటే ప్రధాన పార్టీలు రెబల్ అభ్యర్థులతో నామినేషన్ల ఉపసంహరణకు ప్రయత్నిస్తున్నాయి. ఇంకా సమయం ఉండడంతో వారిని బుజ్జగించే పనిలో పడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఈ రోజే. సో దీనికి సంబంధించి తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందని తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం 4వ దశలో ఏపీ మరియు తెలంగాణలో ఎన్నికలు ప్రక్రియ జరుగుతోంది. దీనిలో భాగంగా ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ రోజుతో ముగుస్తుంది. ఇప్పటికే నామినేషన్లు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా తమ నామినేషన్లు 2-3 సెట్లు కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ దాఖలయ్యాయి. అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలకు 2705 నామినేషన్ ఆమోదం పొందాయి. ఈ సాయంత్రానికి మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్స్ విత్డ్రా అంటే ఎక్కడెక్కడైతే రెబల్ అభ్యర్థులు పోటీలో నిలిచారో, ముఖ్యంగా కూటమి తరపున వివిధ 3 రాజకీయ పక్షాలు కలిసి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్నాయి. దీంతో వివిధ చోట్ల చిన్నపాటి అసంతృప్తి ఉండడం సహజం. దీనిలో కొంతమంది రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అటు వైసీపీలో కూడా సీటు దక్కని వారు కూడా భారీ ఎత్తున రెబల్ క్యాండిడేట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. వీళ్ళందరితో కూడా ఆయా పార్టీలు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయి. వారిని బుద్ధగించైనా సరే వారి నామినేషన్స్ విత్డ్రా చేయించాలి, అవసరమైతే ఎన్నికల తర్వాత ప్రభుత్వం వస్తే కనుక ఎలాంటి హామీలు ఇస్తారనేది కూడా తెలియజేయాలని చేస్తున్న ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకి మధ్యాహ్నం 3 గంటలకు గడువు తీరిపోతుంది. దీంతో ప్రధాన బరిలో ఏ అభ్యర్థులు ఉంటారు అనేది ఈ సాయంత్రం స్పష్టత వచ్చేస్తుంది. కాబట్టి ఏ పార్టీల మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంటుందనే దాని మీద కూడా అటు ఓటర్ కూడా పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. కాబట్టి ఈ రోజు నామినేషన్లు విత్డ్రావల్ తర్వాత ఏ పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు, రెబల్స్ ఎవరైనా ఇంకా బరిలోనే నిల్చున్నారా, ఇవన్నీ అంశాలు కూడా రేపు వచ్చే నెల 13వ తారీఖున జరిగే పోలింగ్ పై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికల బరిలో ఎవరెవరు ఉంటారనేది ఈ మధ్యాహ్నం 3 గంటల కల్లా స్పష్టత వస్తుంది. అదేవిధంగా జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ ఆ రోజు ప్రారంభమవుతుంది. పోలింగ్ అయితే మాత్రం వచ్చే నెల 13 నిర్వహించిన నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం 3 గంటలకి ముగుస్తున్నందున వివిధ రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నం రెబల్ అభ్యర్థులతో విత్డ్రా చేయించడం, ఏదైనా కొంత ప్రభావం చూపించే అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక వారిని కూడా అవసరాన్నిత్యా కూడా విత్డ్రా చేయించాలని కూడా పార్టీలు భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.